వెల్కమ్ బ్యాక్ టు మినీ మూమెంట్స్ మా యూట్యూబ్ ఛానల్. ఏంటో మానస ఈరోజు ఏంటో చెట్లు పుట్ల వెనక తిరుగుతుంది అనుకుంటున్నారా? సో నేను మీకోసం ఈరోజు ఒక మంచి విజిటింగ్ స్పాట్ తీసుకొచ్చాను అనమాట. ఎంత బాగుంటుందో చూశాక మీరే కమెంట్స్ చేస్తారు ఖచ్చితంగా. నాకు ఎవ్రీ వన్ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ కావాలి, ఎలా అనిపించింది ఏంటి అనేది ఈ టూరు. యాక్చువల్లీ నా పక్కన కనిపిస్తుందని కాలువ, నా పక్కన ఉన్న కాలువలో నాకు ఒక మెజరింగ్ స్కేల్ కనిపించింది అనమాట. అంటే ఎంత క్యూసెక్లు వాటర్ వదులుతున్నారు అని మెజర్ చేసుకోవడానికి ఆ స్కేల్ ద్వారానే మనకి లోపల ప్రాజెక్ట్లో కూడా స్కేల్ ఉంటుంది, దానికి దీనికి మ్యాచ్ చేసుకొని, ఐ డోంట్ నో దట్ డైనమిక్స్, బట్ అవన్నీ మ్యాచ్ చేసుకొని లోపల ఎంత వాటర్ స్టోరేజ్ ఉంది దాన్ని బట్టి మనం ఎంత కాలువల నుంచి పంపించాలి బయటికి అనేది డిసైడ్ చేస్తారనమాట. ఇదేనండి స్కేల్. అయితే కూడా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. నెంబర్స్ అన్ని కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి విత్ కలర్స్. వాటర్లో ఉంటుంది కదా, పాడైపోతుంది. నాకు తెలియదు మరి ఎన్ని సంవత్సరాలు ఒకసారి ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తారు. మనం న్యూస్లో అలా ఇలా వింటాం కదా, ఇన్ని క్యూసెక్లు వాటర్ రిలీజ్ చేశారు అని చెప్పి. బికాస్ ఆఫ్ బేస్డ్ ఆన్ ది స్కేల్ అలా అన్నీ కొలుస్తారనేది అర్థమైంది నాకు ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఇదంతా కాలువ కట్ సైడ్ అంతా కల్టివేటర్ ల్యాండ్స్ ఉన్నాయి. ఈ ల్యాండ్స్ వైపు వెళ్ళడానికి అక్కడ ఒక బ్రిడ్జ్ ఉందన్నమాట, కొంచెం ముందుకెళ్తే కనిపిస్తుంది. అండ్ నేనే కాదు ఇంకా చాలామంది విజిటర్స్ వచ్చారనమాట ఆ రోజు. చాలామంది, నేను వీడియోలో చూపిస్తాను వాళ్ళందరినీ. అండ్ ఇక్కడ ఫిషింగ్కి కూడా కొంతమంది వచ్చారు, ఈ కాలువలో పట్టడానికి, ప్రాజెక్ట్లో పట్టడానికి, ఇంకా డిఫరెంట్ ఏరియాస్లో పట్టడానికి. ఎందుకంటే ఈ వాటర్ ఫ్లో అయినంత దూరం కూడా ఫిషెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మేము ఇందులో ఫిషెస్ చూస్తాం, ఫ్రాన్స్ చూస్తాం. పక్కన కనిపించే అంకుల్ అండ్ అన్నయ్య వాళ్ళందరూ కూడా ప్రాజెక్ట్ విజిటింగ్ కోసమే వచ్చారు. అండ్ ఇంకా కొంతమంది తాతగారులు అక్కడ మేకలు, బర్రెలు అన్నీ పెట్టుకొని ఉన్నారనమాట. అంటే ఇది చెప్పా కదా ఫారెస్ట్ ఏరియా అని, అక్కడ మేత కోసం వచ్చినాయి అనమాట. బఫెలోస్ అండ్ గోట్స్ కూడా ఉన్నాయి. సో మా బామ్మర్ది కొంచెం ఎచ్చులు పోదామని అక్కడికి వెళ్ళినాడు. చూడండి ఇప్పుడు వాడు విచ్చులు చేస్తాడు అక్కడ, హాయ్ చెప్తున్నాడు, ఏదో నేనేదో ఫారెన్ నుంచి వచ్చినట్టు. వాడు ఆ బ్రిడ్జ్ దేనికి యూజ్ అవుతుంది అంటే, అటు సైడ్ ఇంకా కల్టివేటెడ్ ల్యాండ్స్ ఉన్నాయి కదా, అగ్రికల్చర్ ల్యాండ్స్, దానికి ట్రాక్టర్లు అవి ఇవి వెళ్ళడానికి, మిషన్స్ అన్ని వెళ్ళడానికి దారి ఉంటుంది అనమాట. అలాగే ఈ కాలువల పై నుంచి చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి. మొత్తం 3 కాలువలు ఉన్నాయి కదా, ఆ 3 మీద కూడా చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి. మా వాడు రాక్ అని పిలుస్తున్నాడు, మరి ఏం చూపిస్తాడో ఏమో, వాడికి ఏదో కనిపిస్తుంది. సో ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనం కాలువ వ్యూ చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇలా కనిపిస్తుంది అనమాట కాలువ వ్యూ. సో ఇలా ఈ కాలువల నుంచి విలేజెస్ నుంచి పొలాల్లోకి, అగ్రికల్చర్ ల్యాండ్స్లోకి వాటర్ అంతా వెళ్తాయి అనమాట. యాక్చువల్లీ ఇదంతా ఫ్లడ్ వాటర్ అని నాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది. నేను అనుకున్నాను ఇదంతా అగ్రికల్చర్ కోసమే డిజైన్ చేశారేమో ఈ ప్రాజెక్ట్ అంతా అనుకున్నాను. సో ఇది మన మెయిన్ అనమాట. అసలు స్టార్ట్ అయ్యేది వాటర్, కాలంలోంచి వాటర్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి. సో ఈ స్టెప్స్ పైకి వెళ్ళడానికి, స్టెప్స్ కింద నుంచి వాటర్ వచ్చేది. వాటర్ డిజైన్ కదా, ఎంత బాగా డిజైన్ చేశారు. స్టెప్స్ కింద నుంచి వాటర్, మనకి ఎక్కేటప్పుడు ఆ ఫీల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో స్టెప్స్ కింద నుంచి వాటర్ వచ్చేలా డిజైన్ చేసినట్టుగా హ్యాండ్స్ అప్ చెప్పుకోవాలి. అసలు ఇంజనీర్స్ ఎలా వచ్చిందో ఏంటో ఐడియా, కానీ చూడడానికి చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. సో కనిపించే మెట్లు మనం పైకి వెళ్ళడానికి అనమాట. రండి వెళ్దాం, లెట్స్ సీ ఎలా ఉంటుందో. సో ఈ మెట్లు కింద నుంచి వాటర్ వస్తున్నాయి అన్నాను కదా, ఇది ఎలా డిజైన్ చేశారో ఏంటో అనిపించింది అనమాట ఇంజనీర్స్. అది 50 years బ్యాక్. సో చూపిస్తాను చూడండి వాటర్ ఎలా బయటకు వస్తున్నాయో ఆ మెట్ల కింద నుంచి. సో ఇలా వస్తుంది అనమాట వాటర్ అంతా. ఇదంతా కూడా ఫ్లడ్ అనమాట, తెలంగాణ సైడ్ నుంచి వచ్చిన ఫ్లడ్ అనమాట ఇదంతా. నా సత్తుపల్లి, ఖమ్మం డిస్ట్రిక్ట్ అటు సైడ్ ఎక్కువ వర్షాలు పడితే ప్రాజెక్టు చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోతుంది అనమాట ఈ ప్రాజెక్టు. సో ఈ మెట్లన్నీ చూసారా చాలా డ్యామేజ్డ్గా ఉన్నాయి. బికాస్ ఇది ఇప్పటి ప్రాజెక్ట్ కాదు, దీనికి 50 years ఆఫ్ హిస్టరీ ఉందన్నమాట. చాలా డ్యామేజ్డ్గా ఉన్నాయి. ఎలాగోలా నాకైతే తెలియదు, మెట్లు ఎక్కేంత వరకు తెలియదు. అర్జెంటుగా ముందు మెట్ల డ్యామేజ్ క్లియర్ చేయాలని, ఇవి మళ్ళీ రీబిల్డ్ కానీ లేకపోతే ప్లాన్ ఏమన్నా ఎక్స్చేంజ్ చేసి మార్చాలని. ఎందుకంటే ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. బట్ ఆ వ్యూ చూశాక ఆ కష్టం అంతా మర్చిపోయాను అనమాట. ఎక్సలెంట్ వ్యూ. అండ్ ప్రతి సంవత్సరం చూసే ప్రాజెక్ట్ అయినా, ప్రతిసారి విజిట్ చేసే ప్లేస్ అయినా కూడా ప్రతి ఇయర్ చూసిన ప్రతిసారి వచ్చే ఫీలింగ్ అయితే వేరే లెవెల్. నాకు తెలీదు మీ ఊర్లలో ఎంతమందికి ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయో, కానీ నాకు ఈ విషయంలో మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చుతుంది. అండ్ ఈ వాటర్ ఎప్పటి వరకు ఉంటాయి ఇలాగా అంటే, స్టిల్ వినాయక చవితి అయిపోయేంత వరకు కూడా ఉంటుంది. అంటే మేము గణేష్ నిమజ్జనం ఇక్కడే చేస్తాం అనమాట. మేమే కాదు, చుట్టుపక్కల పల్లె గ్రామాల నుంచి పల్లెటూరుల నుంచి వచ్చే ప్రతి ఒక్క గణేశుడు కూడా ఇక్కడ నిమజ్జనం జరుగుతుంది. కొన్ని వందల గణేశుడు నిమజ్జనం జరుగుతుంది
ప్రాజెక్ట్కి 4 సైడ్స్ నుంచి కూడా గణేషులు మొత్తాన్ని ఇక్కడ నిమజ్జనం చేస్తారనమాట. అప్పుడు ఇంకా బాగుంటుంది. అప్పుడు కపుల్స్గా వచ్చి పూజలు చేసుకొని మరి ఇదంతా గంగమ్మని పూజించుకొని మాకు ఫ్లడ్ వాటర్ అయినా కూడా ఇట్ ఈస్ హెల్పింగ్ అస్ ఎ లాట్ ఇన్ అగ్రికల్చర్ కాబట్టి వి రెస్పెక్ట్ ద ప్రాజెక్ట్. అండ్ నేను అంతా చెప్పేస్తున్నాను అనమాట, హిస్టరీ అండ్ లెంత్ విడ్త్ అన్నీ కూడా. కాకపోతే అక్కడ చాలా గాలి వచ్చేసి నా వాయిస్ అంతా కూడా డిస్టర్బెన్స్గా ఉందని మళ్ళీ ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నేను నుంచున్న ఏరియా ఉంది కదా, సో ఇక్కడ నుంచి ఆ కాలువలోకి వాటర్ వెళ్ళడానికి యాక్సెస్ అనమాట. ఈ ఐరన్ సెటప్ అంతా కూడా దానికోసమే. ఆ పైన స్ప్రింగ్లా ఉంది కదా, దాని రెండింటి నుంచి తిప్పితే ఆ లాక్స్ అనేవి ఓపెన్ అయ్యి వాటర్ బయటకు వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను, చూసేయండి. మన కళ్ళు ఎంత దూరం చూడగలిగితే అంత దూరం కూడా మొత్తం వాటర్తోనే ఫిల్ అయిపోయిందనమాట. జస్ట్ ఎడ్జెస్లో, అది లాస్ట్ సైట్లో మాత్రమే గ్రీనరీ కనిపిస్తుంది. చాలా మంచి పీస్ఫుల్గా రిలాక్సేషన్గా అనిపించింది అనమాట. ఇది మొత్తం 4244 ఎకర్స్లో లొకేట్ అయి ఉంది. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. బికాజ్ ఆఫ్ గాలి నా వాయిస్ అంత డిస్టర్బెన్స్గా ఉందని చూపిస్తున్నాను. బట్ మీరు చూసారంటే అటు సైడ్ చెట్లు కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఇట్లా రైనీ సీజన్లో మునిగిపోయి మిగిలిన సమ్మర్ అండ్ వింటర్ సీజన్లో బయటకు వస్తాయన్నమాట. మీకు చింతలపూడి ఎత్తిపోతల పథకం ఐడియా ఉండి, ఆ పథకం కూడా ఈ ప్రాజెక్ట్లో పార్టే అనమాట. సో ఇదంతా కూడా వ్యూ అక్కడ నుంచి ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఫిషింగ్ కోసం వాళ్ళు నెట్ వేసారనమాట. ఆ తేలుతున్న థర్మాకోల్ బాల్స్ అన్నీ కూడా వాళ్ళు వేసుకున్న నెట్స్ అనమాట. వాళ్ళకలా గుర్తుపెట్టుకుంటారనమాట. అండ్ ఇదంతా హిస్టరీ అండ్ ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం గురించి అంతా చెప్తున్నాను. అండ్ ఇదంతా కూడా లాక్ దగ్గర నుంచి అదేదైతే మనం కాలువ చూసామో ఆ కాలువ లాక్ ఇక్కడ ఉంటుందని చెప్పా కదా, అక్కడ నుంచి వ్యూ. అండ్ నేను ఇంకా ముందుకెళ్ళి ఈ ప్రాజెక్ట్కి 3 లాక్స్ ఉన్నాయన్నమాట. అక్కడ నుంచి చూపిస్తాను, ఎలా ఉంటుందో చూద్దాం పదండి. కాలువ దగ్గర నుంచి నేను ప్రాజెక్ట్ వైపు నడుస్తున్నప్పుడు అంతా ఈ వ్యూ అనమాట. వర్షం పడి గ్రీనరీ మొత్తం ఎంత గ్రీనరీ కావాలంటే అంత గ్రీనరీ కనపడింది. నాకు తెలియట్లేదు, ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే తెలుస్తుంది నిజంగా ఇంత అందంగా ఉందా మా ఊరు ప్రాజెక్ట్ అని. సో వెళ్ళినప్పుడు చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఫ్రీక్వెంట్గా చూస్తాం కాబట్టి అంత గమనించము. కానీ ఎడిట్ చేసేటప్పుడు అర్థమైన విషయం ఏంటంటే ఇట్ ఈస్ ద టూరిస్ట్ స్పాట్ ఫర్ అవర్ ఏరియా అనేసి అర్థమైంది కదా. ఆ ఐరన్ది అదే అనమాట ప్రాజెక్ట్. అక్కడికి వెళ్ళిపోతున్నాం మనం. అక్కడ నుంచి వ్యూ చూపిస్తాను. ఈ లోపల మా బామర్ది గాడికి ఏదో కనిపించింది, అక్కడ గద్ద ఎగురుతుంది అనమాట. అది చూపించేస్తున్నాడు. వాడికి భయం వేసింది, పరిగెట్టుకుంటూ వచ్చాడనమాట నా దగ్గరికి. నేను అలా కట్ట మీద నడుస్తూ ఉంటే నా రైట్ సైడ్ మొత్తం వాటర్ అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా గ్రీనరీతో ఫిల్ అయిపోయింది. ఆ కాలువ నుంచి ఆ ప్రాజెక్ట్ వరకు ఉన్న డిస్టెన్స్లో చాలా పీస్ఫుల్ వాక్ నడిచిందనమాట. నాకు మా బామర్దికి చాలా నీట్గా క్లీన్గా అనిపిస్తుంది. నాకు తెలియలేదు, అంత హైట్లో ఉంది కదా, అది మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది. చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మొత్తం మ్యాక్సిమం కనిపిస్తున్నాయి. అంత గ్రీనరీయే. రైనీ సీజన్ దయ వల్ల ఎంత గ్రీనరీ కావాలంటే అంత గ్రీనరీ ఉంది. అది కూడా నేను చూపించేదే ప్రాజెక్ట్ అనమాట. అక్కడికి వెళ్ళబోతున్నాం మనం. ఎంత బాగుందంటే అంత బాగుంది. పీపుల్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ పీస్, ప్లీజ్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇదైతే సూపర్ ప్లేస్. యూ విల్ గెట్ రియల్లీ పీస్ఫుల్ టైం. నేను డెఫినెట్గా చెప్తాను. ఇంకా మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వస్తే కూడా చాలా ఫన్ ఉంటుంది అనమాట. మొత్తం గ్రీనరీ, ఇదంతా వాటర్ అండ్ సైడ్ మొత్తం గ్రీనరీ. సో ఇట్లా మిడ్లో ఉందన్నమాట పాత్వే. ఆ సైడ్ అంతా గ్రీనరీ, ఇటు సైడ్ అంతా వాటర్. ఇట్లా మిడ్లో కట్టు ఉంది నడవడానికి మనం. సో వర్షం పడి ఉండే కదా, అంత బురదగా ఉంది. పర్లేదు, వెళ్దాం, లెట్స్ గో. కాలువకి ప్రాజెక్ట్కి ఎంతో దూరం లేదండి. ఈ దూరంలోనే నేను ఈ గ్రీనరీ అంతా కవర్ చేశాను. ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. అసలు ఈ గ్రీనరీ చూడడానికైనా వెళ్ళబుద్ధి అవుతుంది. అసలు జనరల్గా మేము వెళ్ళేది వాటర్ చూడడానికి, ఎంత ఫిల్ అయింది ఏంటి అని చెప్పేసి. కానీ ఈ గ్రీనరీ చూసిన తర్వాత ఎందుకు ఇంత మిస్ అవుతున్నాం మనం అనేసి నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను అనమాట. జస్ట్ ఇది 9:30, 10 అరౌండ్ 9:30, 10 o'clockకే ఇంత బాగుంది. ఈవినింగ్ టైం ఎక్కువ వస్తారండి పీపుల్. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ అమ్ముతారు, ఇంకా చాలా కైండ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అమ్ముతారు. చాలామంది విజిటర్స్ వస్తారు, ఎందుకంటే ఇట్స్ ఎ విజిటింగ్ స్పాట్ ఫర్ 6-7 విలేజెస్కి ఇది విజిటింగ్ స్పాట్ అనమాట. ఎవరైనా పిల్లలు హాస్టల్ నుంచి వచ్చినా, ఏదైనా హాలిడేస్ ట్రిప్స్కి వచ్చినా కూడా ఖచ్చితంగా విజిట్ చేస్తారనమాట.
అనమాట. ఎందుకంటే రైనీ సీజన్లో ఖచ్చితంగా ప్రాజెక్ట్ నిండుతుంది, మన ఊరు ప్రాజెక్ట్. అండ్ ఇది చూడడానికి చాలా బాగుంటుంది కాబట్టి జస్ట్ ఫర్ మెమరీ కోసమైనా వచ్చారు. ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాక మాకు ఇలా హిస్టరీ మొత్తం ప్లేస్ చేసిన వాల్ ఒకటి కనిపించింది అనమాట. ఈ వాల్ మీద ఎంతమంది ఇంజనీర్స్ వర్క్ చేశారు, ఎంతమంది ఇంజనీర్స్ కలిసి డిజైన్ చేశారు, దీన్ని ఎలా టెస్ట్ చేశారు, ఎవరెవరి ప్లాన్, ఎవరెవరి ఎగ్జిక్యూషన్, ఎవరైనా దీనికి ఇంకా ఏమన్నా విరాళాలు ఇచ్చారా, ఎంత లెంత్లో ఉంది, ఎంత డెప్త్లో ఉంది, బెనిఫిటెడ్ ఆఫ్ విలేజెస్, ఏమేమి విలేజెస్ ఇక్కడ బెనిఫిట్ పొందుతున్నాయని రాశారనమాట. చూడండి, నేను మొత్తం సివిల్ ఇంజనీర్స్ ఎంతమంది వర్క్ చేశారు, సూపర్వైజర్స్ ఎంతమంది వర్క్ చేశారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్స్ ఎంతమంది వర్క్ చేశారని మొత్తం ఉంది. అండ్ దీన్ని 4244 ఎకర్స్లో లొకేట్ అయి ఉంది. సో ఈ ప్రాజెక్ట్ వల్ల ఏ ఊర్లకు బెనిఫిట్ అవుతుందని రాశారనమాట. అందులో మా ఊరు పేరు కూడా ఉంది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఇది ఫ్లడ్ కంట్రోల్ వాళ్ళు వేశారనమాట. ఇది ఫ్లడ్ మేనేజ్మెంట్ వాళ్ళు డిజైన్ చేసిన ప్రాజెక్ట్ అని అప్పటి వరకు నాకు తెలియదు అనమాట. దూరంగా కనిపిస్తున్న బ్రిడ్జ్ వచ్చేసరికి మన మెయిన్ రోడ్. ఈ ఎల్లో కలర్ లైన్ మొత్తం కూడా మనం కిందకి వెళ్ళడానికి పాత్వే. అండ్ నేను వ్యూ చూపిస్తాను చూడండి. ఇటు సైడ్ మొత్తం వాటర్ ఉంది, ఫుల్ ఆఫ్ వాటర్. అండ్ ఇటు సైడ్ మొత్తం కూడా గ్రీనరీ ఉంది. ఈ మధ్యలో ఉంది కదా ఇక్కడ బిల్డింగ్ లాగా ఐరన్తో కనిపిస్తుంది కదా, అదే లాక్లు. దాని ఫ్రంట్ వ్యూ కూడా చూపిస్తాను, అది ఎలా డిజైన్ చేశారో కూడా మొత్తం చూపిస్తాను నేను. అక్కడ దూరంగా ఉన్న పెద్ద బ్రిడ్జ్ వచ్చేసరికి మన మెయిన్ రోడ్, అందులో నుంచి లారీలు బస్సులు అన్నీ వెళ్తాయి. మధ్యలో ఒక ఐరన్ బ్రిడ్జ్ కూడా ఉంది, అది పెద్దగా వాటర్ అనమాట, చేపలు పడడానికి చిన్న చిన్నగా అలాంటి వాటికి వాడతారు. ఎల్లో లైన్ మాత్రం మనం కిందకి వెళ్ళడానికి అనమాట. చూసారా, 2 sides వాల్ ఉంది కిందకి వెళ్ళడానికి మనం. అండ్ కింద అంతా రాతి బండల్లా ఉన్నాయి. చెప్పాను కదా విజిటర్స్ వస్తారని, అలాగే మనం అనుకున్నట్టు 2-wheeler మీద విజిటర్స్ వచ్చారు. అండ్ నేను వెళ్ళిపోయే లోపల 4-wheeler మీద కూడా వచ్చారు. యాక్చువల్లీ రోడ్ అంతా బాగానే ఉంటుంది, మనం మన ఓన్ వెహికల్తో వెళ్ళొచ్చు అనమాట కట్ట మీద నుంచి కూడా. ఎప్పుడన్నా మీరు అలా వెళ్తూ ఉంటే కట్ట మీద నుంచి వెళ్తే ఆ ఫీలింగ్ బాగుంటుంది. అక్కడ మనకి మెయిన్ రోడ్ ఉంది కూడా, కట్ట మీద నుంచి వెళ్తే ఇంకా మంచి ఫీల్ వస్తుంది అనమాట. చూసారు కదా కిందంతా కొండలు అలా ఉంది. ఇప్పుడు నేను వాటర్ చూపిస్తాను చూడండి. ఇది లీక్ అవుతున్న వాటర్, జస్ట్ ఆ గ్యాప్లోంచి వస్తున్న వాటరే ఎంత బాగుందన్నమాట. ఇది మొత్తం ఎత్తాక కూడా నేను ఖచ్చితంగా ఆఫ్టర్ వీడియో కూడా చేస్తాను. మొత్తం లాక్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ తాళ్ళులాగా ఉన్నాయి కదా, ఆ వైర్తో పైకి లాగితే ఈ వాటర్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. అది ఓపెన్ చేసిన రోజు నేను ఖచ్చితంగా మళ్ళీ వ్లాగ్ చేస్తాను. సో ఇది వ్యూ, ఆ లాక్ పైనుంచి వ్యూ అనమాట. వెనకకి వాటర్ వ్యూ, మొత్తం ప్రాజెక్ట్ అంతా ఎలా ఉందో చూడండి. నేను ఫుల్ లుక్ చూపిస్తాను ఒకసారి, కంప్లీట్గా చూడండి. సో బ్యాక్ సైడ్ వ్యూ అంతా చూసారు కదా, ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ. ఆ కనిపించే వాటర్ జస్ట్ లీకేజ్ వాటరే అనమాట. ఆ లాకుల కింద నుంచి ఉన్న గ్యాప్లో వచ్చే వాటరే అంత బాగుందనమాట. యాక్చువల్లీ ఓపెన్ చేసిన తర్వాత అయితే అది ఎంత హైట్లో వస్తుందో తెలుసా, వాటర్ చాలా హైట్లో వస్తుంది అనమాట. నేను డెఫినెట్గా ఓపెన్ చేసిన తర్వాత కూడా ఖచ్చితంగా వ్లాగ్ చేస్తాను. ఇది ఇలాగా 3 ఉన్నాయి, ఆ 3లోంచి కూడా అలాంటి ప్యూర్ వైట్ వాటర్ కిందకు వస్తున్నాయి అనమాట. చూపిస్తాను చూడండి మొత్తం క్లియర్గా, ఎంత బాగుందో, ఎంత పీస్ఫుల్గా ఉందో వ్యూ చూడడానికి. అక్కడ టైం స్పెండ్ చేసినంతసేపు కూడా ఐఎమ్ థ్యాంక్ఫుల్ అనిపించింది. ఇంత మంచి వ్యూ ఉందా, ఇంత పీస్ఫుల్గా ఫీల్ అవుతాం అనిపించలేదు. అన్ని టెన్షన్స్ మర్చిపోయానండి ఆ వాటర్ అవంతా చూసిన తర్వాత. అండ్ ఇది ఆ వాటర్ వెళ్ళడానికి అంతా దారి, కింద బుషెస్ చెట్లు అన్నీ ఉన్నాయి కదా, ఈ ఓపెన్ చేస్తే మొత్తం కొట్టుకెళ్ళిపోతే ఏముండదు. నేను మళ్ళీ వీడియో చేసినప్పుడు చూపిస్తాను. అక్కడ లాంగ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అదే మన మెయిన్ రోడ్. సో ఇటు సైడ్ నుంచి వ్యూ అంతా ఇలాగ, మనం అక్కడ ఆ షెడ్స్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చామన్నమాట. మన వెహికల్ అక్కడ ఆపుకున్నాం మనం. సో ఇటు సైడ్ నుంచి చూస్తే వ్యూ ఇలా ఉంది. అండ్ ఇది వాల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ వాల్స్ అనమాట వాటర్ ఫ్లోట్కి తట్టుకోవడానికి. ఈ వాల్స్ పక్క నుంచి స్టెప్స్ ఉన్నాయి కిందకి వెళ్ళడానికి. అది నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను, కిందకి ఎలా వెళ్ళాను, కిందకి వెళ్ళిన తర్వాత కింద నుంచి వ్యూ ఎలా ఉందనేసి. సో దిస్ ఇస్ మై కంప్లీట్ వ్యూ. మొత్తం ఫుల్ గాలి అయితే మాత్రం బీభత్సంగా వస్తుంది అనమాట. అస్సలు చాలా ఎక్కువ గాలి వస్తుంది, మనం ఏం మాట్లాడడానికి లేదు, అక్కడ మాట్లాడినా కూడా వినిపించదు, అంత డిస్టర్బెన్స్ అయిపోతూ ఉందన్నమాట. ఫస్ట్ వాటర్ లీకేజ్ చూసేటప్పుడు సౌండ్ విన్నారు కదా, సో సౌండ్ కూడా కొంచెం ఉందన్నమాట. సౌండ్ ఉండటం వల్ల కూడా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. నేను కిందకి వెళ్ళడం, స్టెప్స్ దిగి కిందకి వెళ్ళాను, కింద నా వ్యూ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో అది రిలీజ్ చేస్తాను. అప్పటి వరకు మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే ఇలాంటి అందాలు మీరు మిస్ అయిపోతారు. పార్ట్ 2 కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంటిల్ దెన్ డూ ఆల్ డిల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో బాయ్. అండ్ కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. మీకు ఎవరితో అయితే ఈ బ్రిడ్జ్ని విజిట్ చేయాలని ఉందో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.